ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షల అప్పు బాధతో యువకుడు మృతి. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, ఈ చిల్లర నా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఎవరైతే చేస్తున్నారో ఫస్టు ఆళ్ళు లుచ్చగాళ్ళు మారాలి. ఎందుకంటే వాస్తవానికి అమాయకమైన జనాలని, యువకులని ఆగమైపోతుర్రు. ఎందుకంటే మోడల్స్ అని జెప్పేసి వీడియోలు జేయడం. సో, రమ్మీ రమ్మీ యాపు ఇది డౌన్‌లోడ్ జేసుకోండి. తోటకూర, ప్రొడక్షన్, క్రికెట్, తొక్క ఇవన్నీ. సో, ఇవన్నీ పక్కన పెడదాం. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం యువకుడు 80 లక్షల అప్పు చేసి వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అప్పు చేసుకుంటా ఆన్‌లైన్ బెట్‌లో ఆడడము, పూడగొట్టడం. అయితే ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌ల గురించి చెప్పేటోళ్ళకేందంటే వాళ్ళు బెట్టింగ్ ఆడరు. ఏదో ఆ టైంకి అది ఆ కోడ్ లాగిన్ అయిపోయి ఆడి ఒక 50,000 సంపాదించినట్టు, రూ. 1,00,000 సంపాదించినట్టు, నేనిప్పుడు కారు కొన్నా, మొన్న ఇది కొన్నా, తోటకూర అని చెప్తారు. అయితే ఒక్క పర్సన్ ప్రమోషన్ చేస్తే ఏమైతదంటే కొన్ని వేల మంది జీవితాలు ఆగమైతాయి అన్నట్టు. ఆ పర్సన్‌కి వీళ్ళేం చేస్తారు, బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారుగా. ఏ యాప్‌నైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారో యాప్ వాళ్ళు వీళ్ళకు కొన్ని లక్షల్లో వీళ్ళకు అమౌంట్ ఇస్తారన్నట్టు. దేవునిపల్లి గ్రామానికి చెందిన దేవల సంజయ్ 29 గత 2 సంవత్సరాల నుండి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడ్డాడు. మొదటగా ఆడిన సమయంలో అతనికి డబ్బులు రావడంతో అత్యధికంగా డబ్బులు స్టార్టింగ్‌ల ఏ కొత్త ఐడీ అయితే ఎవరైతే అప్రూవల్ అయితారో వాళ్ళకి ఖచ్చితంగా కొత్తగా వచ్చిన కోడి పిల్ల ఎగిరి పడుతుందంటారు చూసినాం. అట్లా వాళ్ళకు ఖచ్చితంగా గెలిపిస్తది. యాప్ ఐడీతోని లాగిన్ అయితారు కదా! క్యాండిడేట్ కొత్తగా వచ్చిర్రని వాళ్ళకి తెలిసిపోతది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఆ సిస్టమ్‌లో తెలిసిపోతది. అట్లా ఫస్టు పైసలు వస్తాయి. ఇప్పుడు ఒక రూ. 1000 ఏసిరనుకో 3, 4 వేలు వచ్చేస్తాయి. వాడేం చేస్తాడు, రూ. 1,00,000 ఏస్తే ఇంక 3, 4 లక్షలు వస్తాయి అనుకుంటాడు. 1,00,000 ఏసినప్పుడు దొబ్బుతదన్నాడు. గంతే ఇంక ఆడున్నదేం లేదు. డబ్బులొస్తాయనే ఆశతో అప్పు చేసుకుంటూ బెట్టింగ్‌లో యాప్‌లో గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే సుమారుగా 80 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దాంతో అప్పులు తీర్చే మార్గం కోసం ఆలోచిస్తూ ఉండేవాడని, ఉన్న ఇంటిని అమ్మడానికి ప్రయత్నించినా అనుకున్నంత అమౌంట్ రాకపోవడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. ఇతరత్ర ఆస్తులేమీ లేకపోవడంతో ఇంట్లోనే సోమవారం తెల్లవారుజామున 1 గంటకు బెడ్రూమ్‌లోని ఫ్యాన్‌కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సంజయ్‌కు భార్య శ్రీలత, 3 సంవత్సరాల 6 నెలల కూతురు, 1 సంవత్సరం 6 నెలల కుమారుడు ఉన్నారు. భార్య శ్రీలత గత 6 నెలల క్రితం తన తల్లిగారి ఊరైన తాడువాయి మండలం కృష్ణాజిపాడు గ్రామానికి వెళ్ళిపోయి అక్కడే ఉంటుందని సోమవారం ఉదయం ఆమెకు ఫోన్ చేయగా ఆమె వచ్చి చూసేసరికి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. సో, అరేయ్! ఏమొస్తదిరా మీకు ఈ బెట్టింగ్ యాప్‌ల గురించి చెప్పకపోతే ఏమన్నా అయితుందా? లేకపోతే మీరు బతకలేరా? అదే సోషల్ ప్లాట్‌ఫార్మ్ మీద మీరు గూడా వేలు, లక్షలు సంపాదిస్తారు. కానీ ఈ ప్రమోషన్‌లు చేసే బతుకుతున్నారా మీరు? అంటే ఒక 29 ఏళ్ల ఒక యువకుడు రోజుకొక్కరు, ఇద్దరు కనీసం చచ్చిపోతున్నారు. బయటికొస్తలేరు. కానీ వీళ్ళని చంపి మీరు బతుకుతున్నారంటే అసలు మీరు మనుషులా? లేకపోతే పశువులా? మిమ్మల్ని ఏమనుకోవాలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. కనీసం ఆలోచన చేయండి. సిగ్గు, శరం ఉండాలి బెట్టింగ్ యాప్‌లు చేయనీకి. కనీసం ఒక కంపెనీని నార్మల్‌గా ఏదో కొన్నింటి గురించి ఏదో షాప్స్ గురించి చెప్పండి. కానీ బెట్టింగ్ యాప్‌లు చేయండి, డెవలప్‌మెంట్ గాండి అని చెప్పడం వల్ల ఎంతోమంది అమాయకులు జీవితాల నాశనం అయితుంది. మిత్రులారా, మీకు ఒకటే నేను ఒకటే మాట చెప్తున్నా. మీరు బెట్టింగ్ యాప్స్ ఆడేటోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డైవర్ట్ అయిపోండి. మీ జీవితం సంక నాకించుకోకండి. నేను చెప్పేది. సో, 1,00,000, 2,00,000 ఉన్నారంటే మాత్రం పక్కకు డైవర్ట్ అయిపోండి. అందులో రావు. ఇప్పటి వరకు సంపాదించి డెవలప్‌మెంట్ అయినోడు ఎవ్వడు లేడు. వాడి తొక్కల సామెతలు ఎవడో చెప్తాడు కానీ వాడు సంపాదించింది కాదు. యాప్స్ గురించి చెప్పడం, యాపోడు వీడికి కొన్ని లక్షలు ఇస్తాడు. కాంబో ప్యాక్‌లో వీడు వీడియోలు చేస్తాడు. నేను ఒక 20 వీడియోలు చేస్తా నీ బెట్టింగ్ యాప్‌కి. సో, నువ్వు ఎంత ఇస్తావని మాట్లాడుకుంటున్నావు. అదొకటి పెట్టుకోండి. నా వరకు కూడా నా యూట్యూబ్ ఛానల్‌లో కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను అడిగిర్రు ఆల్రెడీ. ప్రమోషన్ చేయండి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అది ఇది అని చెప్పి నన్ను అడిగిర్రు. అసొంటి చిల్లర డబ్బులు లేకున్నా పర్లేదు. నేను ఒక పూట తినకున్నా సరే, సో, నా వల్ల ఒకరు అన్యాయం కావద్దన్న ఉద్దేశంతోని నేను ఆ బెట్టింగ్ యాప్స్ నేను నిజంగా చెప్తున్నా చేయలేదు. మనకు మెయిన్ యూట్యూబ్ ఛానల్‌లో కూడా 60,000 మంది ఫాలోవర్స్ ఉంటారు కదా! నేను బెట్టింగ్ యాప్స్ గురించి నేను చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచన చేసుకోండి. మీ అందరి దృష్టికి రావాలి. మీ అందరి మైండ్ సెట్లు చేంజ్ కావాలి. గంతే.